అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా జాబ్స్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మరి ఏం జాబు, ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఇవన్నీ క్లియర్గా చెప్తానండి. ఓకేనా? అయితే చాలామంది వీడియో మొత్తం చూడకుండా జస్ట్ స్క్రోల్ చేస్తూ చూసి వచ్చి వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెడుతున్నారు, దీని గురించి క్లియర్గా చెప్పండి అని. అట్లా చేయకండి అబ్బా, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. మీకు ఇప్పుడు ఈ జాబ్ చేయాలని అనుకుంటే మీరు మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి వాట్సాప్ మెసేజ్, నేను మీకు సమాధానం అని చెప్తా అండి. మళ్ళీ ఇట్లా పెడితే ఏం తెలియకుండా హాయ్ అని పెడతారు, లేదు అంటే మీరు రిప్లై ఇవ్వట్లేదు అంటే మీరు క్లియర్గా మెసేజ్ పెడితే నేను రిప్లై అనేది లేట్గా అయినా ఇస్తాను అండి. ఓకేనా? సరే, ఇదేంటి మరి, ఇది ఏం జాబ్, దీనికి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ వచ్చేసి 18+ అండి, 55 లోపు ఉండాలి. ఓకే, ఇది ఓన్లీ లేడీస్కి మట్టికే అండి. చదువుతో పని లేదండి, కాకపోతే ఇలాంటి స్మార్ట్ ఫోన్ వాడడం రావాలి. అంటే మామూలుగా మీరు అందరూ వాడుతున్నారు కదండి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతున్నారు, ఆ ఫోన్ వాడడం రావాలి. మీకు ఇంగ్లీష్ రావాలని కాదు, ఏదో ఒక ఇప్పుడు మీరు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ తెలిసి ఉండాలి మీకు. మిగతాదాన్ని మేము నేర్పిస్తామండి. సరే, ఇది ఏంటి మరి, ఇది ఏం కంపెనీ, మరి ఇది ఎక్కడ ఏంటి అంటే ఇది అర్బన్ కంపెనీ అండి. అర్బన్ కంపెనీ అనేది ఒక చాలా పెద్ద కంపెనీ అండి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో మటుకు, అంటే ఫస్ట్ ఢిల్లీ, ముంబైలో ఉన్నాయి, తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చింది. ఇది చాలా పెద్ద కంపెనీ, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. సో మరి దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే ఈ జాబ్కి 27,000 ఫిక్స్ శాలరీ ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే మీరు బాగా చేసుకుంటే 27 పైనే మీరు సంపాదించుకోవచ్చు, అంటే 35 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఏం పని ఉంటుందని కూడా చెప్తానండి, పని ఏంటి అనేది కూడా చెప్తాను, కానీ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి, ఎందుకంటే ఈ పని మీకు అవసరం లేకపోవచ్చు, కానీ చాలామందికి పని లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకన్నా, అంటే మీకు యూజ్ లేకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి అబ్బా. దీంట్లో ఎవ్రీ మంత్ మనకి 27,000 శాలరీ ఉంటుంది కదా, దీంట్లో నెలకి కాకుండా 15 రోజులకు ఒకసారి పేమెంట్ అనేది ఇచ్చేస్తారండి. ఈ రోజుకు పనిచేసి 15 రోజులు అయితే 16వ రోజు అకౌంట్లకి డబ్బులు పడిపోతాయండి. ఆల్రెడీ మన ఛానల్లో అదర్ కంపెనీవి జాబ్స్ చాలా వీడియోస్ పెట్టిన, కానీ కొత్తగా చూసేటోళ్ళకి తెలవాలని వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే చెప్తున్నా అండి. సో ఇప్పుడున్న వేకెన్సీస్ రేపు ఎల్లుండి ఉండకపోవచ్చు, అంటే ఇప్పుడు రోజుకు ఒక 100 మంది వరకు ఇంటర్వ్యూస్కి వస్తారండి. సో అంటే వచ్చినప్పుడల్లా ఫిల్ అయిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నా అండి. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే తప్పకుండా కూడా 2-3 హబ్లలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మధురానగర్లో ఉంది వేకెన్సీ, ఇంకా బీజం మణికొండలో ఉంది. మణికొండలో కూడా చాలా హబ్లలో వేకెన్సీస్ ఉన్నాయి. మణికొండ, మెహందీపట్నం, అండ్ మెహందీపట్నంలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయండి చాలా హబ్లల్లో. మియాపూర్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. జన్నప్రియ అపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీ ఉంది. కూకట్పల్లిలో కూడా ఉంది. నల్లగండ్లలో కూడా వేకెన్సీ ఉంది. నల్లగండ్లలో కూడా చాలా హబ్లలో ఉంది వేకెన్సీ. అండ్ పుప్పల్గూడలో కూడా ఉన్నాయి వేకెన్సీస్ చాలా హబ్లలోనే. షేక్పేట్, మెహందీపట్నం, షేక్పేట్లో కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయండి. పుప్పల్గూడ, నానక్రంగూడ, తెల్లాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, మధురానగర్, అమీర్పేట్, గణేష్ నగర్, బాచుపల్లి, బోరబండలో ఒక ఏరియాలో కాదండి, బోరబండలో వచ్చేసి మనకు హబ్స్ చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హైటెక్ సిటీలో కూడా చాలా హబ్లల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెట్రో కాచిగూడ ఉంది కదా, కాచిగూడలో కూడా వేకెన్సీ ఉందండి. ఇంతకుముందు కాచిగూడ వాళ్ళు ఫోన్ చేశారు ఎవరో నాకు, సో అప్పుడు లేదు, కానీ ఇప్పుడైతే వేకెన్సీ ఉందండి. అండ్ కాళీ మందిర్, కోకాపేటలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కొండాపూర్లో కూడా చాలా హబ్లలో చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. వచ్చేసి కొండాపూర్లో చాలా ఉన్నాయి వేకెన్సీస్. అండ్ మియాపూర్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అక్కడికి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ చేసుకోవచ్చండి. సో దీనికైతే 1 డే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 డే ట్రైనింగ్ ఉంటుంది. ఇంతకుముందు 2 డేస్ 3 డేస్ ట్రైనింగ్ ఉండేది, ఇప్పుడు 1 డే ట్రైనింగ్ ఉంటుంది. సో సెకండ్ డే నుంచి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్కి దగ్గరలో ఉంటే మీకు మీ జాబ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఓకేనా? సో వర్క్ అన్ని క్లియర్గా చెప్తానండి, నేను వర్క్ కూడా చెప్తాను. సరే, 15 డేస్కి ఒకసారి
మనకి శాలరీ అనేది పడిపోతుందండి. అంటే నెలలో 2 పేమెంట్లు వచ్చేస్తాయి. ఇంకొకటి వచ్చేసి వర్క్ చేసే వాళ్ళకి 2 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ కల్పిస్తుందండి, అర్బన్ కంపెనీ. ఇక మరి దీనికి ఏముండాలి అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. ఎందుకు అంటే అర్బన్ కంపెనీ క్యాష్ అనేది అంటే పేమెంట్ మీరు జాబ్ చేసిన తర్వాత మీ శాలరీ అనేది మీ చేతికి ఇవ్వదు, అకౌంట్లో ఇస్తుంది. కాబట్టి మీకు ఏదో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అలాగే పాస్బుక్ ఉండాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పడం ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు కదా, పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ పెట్టండి, క్లియర్గా పెట్టండి అర్బన్ కంపెనీలో జాబ్ కావాలి అని. ఓకేనా? సరే, మనకి 15 రోజులకు ఒకసారి జీతం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన ఒరిజినల్స్ చూస్తారు, కానీ ఒరిజినల్స్ వాళ్ళకు తీసుకోరు వాళ్ళు. అంటే మన ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఏముండయండి, ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. మీకు 15 రోజులు చేయండి, ఎలా ఉంటుంది జాబ్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనండి? అంటే ఒకవేళ ఇప్పుడు కొన్ని జాబ్స్ అండి మనం వెళ్తాము కానీ మనకి నచ్చవు, కొందరు అగ్రిమెంట్ చేసుకుంటారు కొన్ని జాబ్స్. ఈ జాబ్ గురించి చెప్పట్లేదండి, ఈ జాబ్లో ఎక్కడ అగ్రిమెంట్ లేదు. మీకు నచ్చకపోతే 15 రోజులు చేసి 16వ రోజు డబ్బులు వచ్చేస్తాయి కదా. మీరు 17th డే మీకు నచ్చకపోతే మానేయండి. సరే, చాలామందికి వర్క్ ఉంటుంది, తెలియని వాళ్ళు చాలామంది ఈ వర్క్ ఏముంటుందని అడుగుతారు. తెలిసిన వాళ్ళు ఏమో అర్బన్ కంపెనీయా, హైదరాబాద్లో మొత్తం తిప్పుతారంట కదా, హైదరాబాద్లో ఎక్కడ లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళాలంట కదా అంటున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అండి మీకు. ఓకేనా? అట్లా ఉండదండి. లేడీస్కి ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వచ్చేసి వేకెన్సీస్ చాలా మనకి మియాపూర్లో ఉన్నాయండి. అంటే కుకట్పల్లి ఉంది, నిజాంపేట్ ఉంది, ప్రగతి నగర్ ఉంది, అండ్ మియాపూర్ ఉంది. ఇప్పుడు మియాపూర్లో మీకు చుట్టుపక్కల మీరు ఉన్నట్టుంటే మీకు మియాపూర్లో మేము జాబ్ ఇచ్చినాం అనుకుందామండి. మియాపూర్లో హబ్ ఉంది, మీకు జనప్రియ అపార్ట్మెంట్స్ మీకు హబ్ ఇచ్చినప్పుడు మీకు జనప్రియ అపార్ట్మెంట్లోనే మీరు ఉంటారు, అక్కడే బుకింగ్స్ పడతాయి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. సో మీకు ఎక్కడైతే మేము హబ్ ఇస్తామో అక్కడే జాబ్ అనేది ఉంటుంది. అంటే మీకు తెలియక కొంచెం మీరు పొరపాటు పడవచ్చు, లేదంటే ఎవరైనా తెలుసో తెలియకనో ఇట్లా తిప్పుతారంట, ఇట్లా వేస్తారంట అని చెప్తారు కదా, దానికి భయపడిపోతారు చాలామంది. అట్లా లేదండి. ఎక్కడైతే హబ్ అని మనకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే మేము హబ్ మీకు చెప్తాము, ఎక్కడ ఉంది మీకు హబ్, ఇక్కడ డ్యూటీ ఉందని. ఎక్కడైతే చెప్తామో అక్కడే ఉంటుంది, ప్రతిరోజు అక్కడే ఉంటుంది, మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, అక్కడెక్కడే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓకే అండి? అంటే వెళ్తే తెలుస్తుందండి, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని భయపడద్దు. మీకు అంతగా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే ఆల్రెడీ దాంట్లో చేసే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళని కనుక్కొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్కి వచ్చి నన్ను అడగండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. కానీ ఎవరో తెలియని మాటలు చెప్పినే పట్టుకొని, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు చాలామంది వాట్సాప్లో వచ్చి అడుగుతుంటారు అన్నట్టు, అక్క ఇది నిజమేనా, నిజంగా ఇంత శాలరీ ఉంటుందా, నిజంగా జాబ్ ఇస్తారా, ఫేక్ అయితే కాదు కదా, మరి హైదరాబాద్లో మొత్తం తిప్పుతారట కదా, లొకేషన్స్ ఎక్కడంటే అక్కడ పడతాయంట కదా, మరి ఛార్జెస్ ఎవరు ఇస్తారు, మేము ర్యాపిడో బుక్ చేసుకోవాలా? మీకు ర్యాపిడో మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటో ఛార్జెస్ అవసరం లేదు. ఇప్పుడు ఒక దగ్గర మీరు ఏదో కంపెనీలో కానీ ఏదో ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, మీ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే మీరు పేర్స్ పెట్టుకొని వెళ్తారు కదా, అలాగే హబ్ దగ్గరికి కూడా మీరు మీ ఛార్జెస్ పెట్టుకొని హబ్ దగ్గరికి వెళ్తారు. హబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు లొకేషన్స్ పడతాయి. ఇంకా లొకేషన్స్ మాకు తెలియదు కదా, మేము పెద్దగా చదువుకోలేదు, మాకు ఇవన్నీ తెలియదండి, ఒకే దగ్గర ఉండేది ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి అంటున్నారు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ చేసేది, ట్రైనింగ్ ఇచ్చేది దీనికంటే మీకు ఎట్లా చూసుకోవాలి, ఎట్లా పడితే బుకింగ్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికండి. చిన్న పిల్లలకు కూడా తెలిసే విధంగా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? దాని గురించి భయపడద్దు. ఎవరికైనా ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? అక్క అని చెప్తున్నావు కానీ పని ఏంటో చెప్తలేవు కదా అనుకుంటున్నారు కదా, నేను కూడా మర్చిపోయానండి మాటల్లో పడి. ఈ పని ఏంటి అంటే ఇళ్ళల్లో పని అండి, గిన్నెలు తోమడం పని. దీన్ని ఇన్స్టా హెల్ప్ అంటాం. ఇప్పుడు మనకి ఇన్స్టా హెల్ప్ అన్నా ఇన్స్టా మేడ్ అన్నా ఒకటే అండి, అప్పటికప్పుడు హెల్ప్ చేసేదాన్నే ఇన్స్టా హెల్ప్ అంటారు. ఇప్పుడు చాలామంది అండి అంటే చాలామంది వచ్చేసి బుకింగ్సే చేసుకుంటున్నారు. 1 అవర్ గిన్నెలు తోమడానికి, లేదంటే 1 అవర్ వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఎండేయడానికి, లేదంటే వెజిటేబుల్స్ కటింగ్ కోసం కానీ,
లేదంటే ఇల్లు ఊడ్చి తూడ్చడానికి కానీ ఇలా 1 అవర్. అంటే మనకు 11 అవర్స్ డ్యూటీలో ఒక 4 అవర్స్ 5 అవర్స్ బుకింగ్స్ అయితే ఉంటాయండి. సో 11 అవర్స్ డ్యూటీ అయితే ఉండదు. ఇలా 1 అవర్ అయితే పడుతుందండి బుకింగ్స్. 1 అవర్ అంటే 1 అవరే అండి. వాళ్ళు బుకింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు గిన్నెలు తోమడానికి 1 అవర్ కావాలి మేడని. అట్లా వాళ్ళు ఏం పని మనకు బుకింగ్ చేసుకుంటారో ఆ పని వరకు అక్కడికే కంప్లీట్. సో మనకి బుకింగ్స్ ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది అన్నీ క్లియర్గా మనకి అర్థమయ్యేలాగా అయితే అర్బన్ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుందండి. మనకు తెలిసిపోతుంది ఇది ఏంటి వర్క్, ఎవరు బుకింగ్ చేసుకున్నారు. సో 100% మనకి సేఫ్టీ ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు కదా, 100% సేఫ్టీ ఉంటుంది. సో మీతో పాటు ఇంకా 30 మంది స్టాఫ్ ఉంటారు, మీకు ఇన్ఛార్జ్ ఉంటారు అండ్ మీకు మేనేజర్ ఉంటారు. అందుకనే భయపడాల్సిన అయితే ఏమి ఉండదండి. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ అయితే పెట్టండి. ఇన్స్టా హెల్ప్, అర్బన్ కంపెనీలో ఇన్స్టా హెల్ప్ జాబ్ కావాలి. ఇంకా దాని గురించి మాకు ఈ డౌట్స్ ఉన్నాయంటే నేను అన్నీ క్లియర్గా మీకు చెప్తాను అండి. ఇంకా ఎవరికైనా ఈ జాబ్ కావాలనుకుంటే నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ అయితే పెట్టండి. మీకు బుకింగ్స్ పడకపోయినా అర్బన్ కంపెనీ ఎవ్రీ మంత్ 27,000 శాలరీ ఇస్తుంది. బుకింగ్స్ ఎక్స్ట్రా పడితే మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టిస్తారు కాబట్టి ఇన్సెంటివ్స్ కూడా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి